Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఒక మనిషి మీద నింద పడిన తర్వాత ఆ నిందను తప్పు చేసావు అని చెప్పేసి ఊరంతా అంటూ ఉంటే మరి దాన్ని తీసుకొని మరి ఒక వ్యక్తి ముందుకెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనే దాని గురించి ఒక బేస్ లైన్ తీసుకొని ఒక మంచి సినిమాతో వచ్చేస్తున్నాడు జగమెరిగిన సత్యం. మరి ఆ మూవీ డైరెక్టర్ తిరుపతి గారు ఇప్పుడు మనతో పాటున్నారనమాట. ఇది వింటూ ఉంటేనే ప్రతి ఒక్కరూ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు, మరి దాని నుంచి ఎలా బయటపడ్డారు అనే ఒక స్టోరీతో వస్తున్నారు కాబట్టి దీని గురించి కూడా బోల్డైన విషయాలు అనేది కూడా అడుగుదాం. హాయ్ తిరుపతి గారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్నా? బాగున్నా ఫైన్. మీరు? నేను చాలా బాగున్నాను. అంటే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, మన ప్రతి ఒక్కరు కూడా ఆ నిందలు తీసుకొని మరి ముందుకు లేచి నిలబడిన వ్యక్తులే. మరి అలాంటిది ఒక ఊరంతా నువ్వు తప్పు చేసావరా అని అంటూ ఉన్నప్పుడు దాని నుంచి ఒక వ్యక్తి ఎలా లేచి నిలబడ్డాడనే స్టోరీతో వస్తున్నారు. జగమెరిగిన సత్యం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇప్పటివరకు అయితే అంటే అలాంటి పాయింట్ చెప్పడం అనేది నాకు కొత్తగా అనిపించి నేను ముందుకు వచ్చిన. సో ఇక్కడ రిలీజ్కి వెళ్ళబోతున్నాం ముందు. సో అది జనాలు చూసి ఎట్లా రియాక్ట్ అవుతారో అది చూద్దామనే ఆశతో అందరం ఎదురు చూస్తున్నాం. సో అది తప్పకుండా అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్. దాంతోపాటు ఇంకా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. బట్ అది మెయిన్ కోర్ పాయింట్గా తీసుకొని అల్లిన కథ ఇది. తప్పకుండా నచ్చుద్ది అని ఆశతో ఉన్నాం. సో అది ఓకే. ఒక డెబ్యూ మూవీ. అవును సార్. మరి ఫస్ట్ మూవీకే ఇంత హార్డ్ హిట్టింగ్ పాయింట్ అనేది కూడా తీసుకొని వస్తున్నారంటే కొంచెం ప్రెషర్గా కానీ అట్లా ఏమనిపించలేదా? ప్రెజర్ ఏం లేదండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో రెగ్యులర్ కథలు చెప్పడం అందరు చెప్తున్నారు. మనకి ఏదైనా కొంచెం స్పెషాలిటీ ఉండాలి. మనం కథ చెప్తే మన కథని నలుగురు చూడాలి అన్న, నలుగురు వినాలి అన్న, మన గురించి మాట్లాడుకోవాలన్నా కూడా ఏదో ఒక సింపుల్ కథ కాకుండా ఏదైనా మనం ఇబ్బందికరమైన విషయం చెప్తేనే ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అది ఎక్కువ తీసుకుంటారు అనే దాన్ని బట్టే నేను ఈ సబ్జెక్ట్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే. లేకపోతే ఏదో సింపుల్గా రాసేసేవాడిని. అట్లా కాకుండా అట్లా ఉండద్దు. మనం ఏదో కొత్త కథ చెప్పాలి, కొత్తగా చెప్పాలి, హార్డ్ హిట్టింగ్గానే ఉండాలి, హృదయాలను దోచుకోవాలి కదా మనం. సో దానికోసం అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి మాత్రం అనిపించింది, అంటే విజువల్ వైజ్ చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ నేననే కాదు, రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారు అదే మాట అన్నారు. అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆకాష్ పూరి గారు కూడా అదే అన్నారు. సో దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? రాజ్ కందుకూరి గారి దగ్గరికి ఒక చిన్న వీడియో బయట తీసుకుందామని వెళ్తే అప్పుడు తను చూసి ఫస్ట్ మేము అది వీడియో ఏం లేదు, నార్మల్గా లిరికల్ వీడియో టైప్ చేయించుండే. తర్వాత వీడియో చూపించి చాలా బాగా ఇదయ్యారనమాట. యాక్చువల్లీ ఈ కథ నేను శివకందుకూరి గారికి కూడా ట్రై చేసిన. అది అప్పుడు భూతద్దం భాస్కర్ సినిమా జరుగుతుండే వరంగల్లో షూట్. నేను అక్కడికి వెళ్ళి పాయింట్ చెప్పి వచ్చిన. వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉండే, బట్ డిలే అయింది. అంటే కందుకూరు దగ్గరికి వెళ్ళడానికి నాకు డిలే అయింది అనమాట కథ చెప్పడానికి. సో అప్పుడు నేను ఈ విషయాలన్నీ పంచుకున్న తను అరే షెట్ నేను మిస్ అయినా, లేకపోతే నా కొడుకు మిస్ అయినా అన్నట్టు మాట్లాడినరు. బట్ నాకు హ్యాపీ అనిపించింది. విజువల్కి పడిపోయారు తను ఫస్ట్. సార్ విజువల్కి పడిపోయారు. అసలు ఇంత బాగా ఎట్లా తీసినావు నువ్వు, ఈ ఊరిని నేను ఎక్కడ చూడలేదు అసలు, ఉందా తెలంగాణలో అన్నట్టు మాట్లాడి చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇప్పటికీ కూడా మా పిఆర్ఓకి అందరికీ టచ్లో ఉంటారు. తను ఉండి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి, నేను వచ్చి తప్పకుండా సపోర్ట్ చేస్తాను వీళ్ళకి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం. పెళ్లి చూపులు నేను అట్లనే చేసిన. సో నేను తప్పకుండా వస్తా, వీళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చారనమాట. అప్పుడు ముందు చూడాలి సార్ని, మళ్ళీ కలవాలి ఒకసారి. ఓకే. ఆకాష్ పూరి గారు కూడా అంతే. సో లిరికల్ వీడియో కోసం వెళ్ళినాం, లవ్ సాంగ్. నార్మల్గా ఎవరో వచ్చారు, ఏముందిలే 10 minutes అని అనుకొని ఉంటారు. బట్ మేము వెళ్ళిన తర్వాత మా విజువల్ చూసిన తర్వాత చాలాసేపు మాట్లాడారు. ఓకే. డిఓపి గురించి ఎక్కువ మాట్లాడాడు. ఈ విజువల్స్ నేను చూడలేదు అసలు, ఇలాంటి ఉంటుందా ఇట్లా ఊరు అని. అంటే ఉంటుంది. ఎక్కడ చేసారు షూటింగ్ అంటే మహారాష్ట్ర బార్డర్లో చేసి, అంత దూరం ఎందుకు వెళ్ళారు అనే విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఆల్ ది బెస్ట్ బ్రో, అసలు బాగుంది వర్క్, చూద్దాం ఫ్యూచర్లో ఏమైతే, సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను తను కూడా బయట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కొంచెం హ్యాపీగా అనిపించినాయి. అంటే ముందుకెళ్తున్న కొద్దీ మాకు కూడా కొంచెం పుషప్ లాగా ఉంది. ఓకే. అండ్ కమింగ్ టు ద సాంగ్స్ విషయంలో సురేష్ బొబ్బిలి గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ అనేది కూడా ఇచ్చారు. ఒకటి లవ్ సాంగ్, ఇంకొకటి చూస్తే మంగ్లీ గారితో పాడించిన బతుకమ్మ సాంగ్. ఆల్రెడీ బతుకమ్మ సాంగ్ అయితే ఎప్పుడో రిలీజ్ చేశారు, అందరికీ కూడా మంచి రీచ్ అనేది కూడా వచ్చింది. ఈ లవ్ సాంగ్ కూడా బాగా రీచ్ అవుతుంది, వెళ్తుంది. ఇప్పుడు బాగా వెళ్తుంది. రీల్స్ కూడా చేస్తున్నారు, ఫారినర్స్ కూడా చేస్తున్నారు రీల్స్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారి దేవర సినిమా చేసిన వాళ్ళు మా సాంగ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిఆర్ టీం కూడా అట్లనే వర్క్ చేస్తుంది.
చాలా బాగా వెళ్తుంది. ఓకే. సురేష్ అన్నకి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ చేసిన సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం మేము అని అన్నప్పుడు తను ఒకసారి వింటా, నేను ఒకసారి నాకు మళ్ళీ పంపు అని అనడంతోనే మళ్ళీ పంపించా ట్రాక్. విజువల్ రికార్డ్ వీడియో కూడా పంపించా. చిన్న చిన్న చేంజెస్ కూడా తను చెప్పాడు. చెప్పి రేపు రిలీజ్ సాంగ్ ఈరోజు నైట్ వర్క్ చేశాడు దానిపైన. మళ్ళీ ఫ్లూట్ వేయడం అవన్నీ ఆడియన్స్ చేసి, అన్న ఈ సాంగ్ ఈ పదాలు ఇంకెళ్ళాలి మనకు, ఎందుకంటే చాలా రూటెడ్ పదాలు ఉంటాయి దాంట్లో కూడా. చెప్పలేవ పిల్ల అని చెప్పేసి తెలంగాణ పదాలు వాడడం, అలాంటిది సూర్యుడితోటి రాయబారం పంపుతావా నాకు అని. ఆ పదాలు ఏంటి అంటే ఎవరైనా నార్మల్గా ఇట్లా మాట్లాడుకుంటారు, అంటే వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ లవ్ యూ అట్లా చెప్పుకుంటారు. బట్ మేము నేచర్తో చెప్పినాం. ఆ నేచర్తో చెప్పిన పదాలని కడలి గారు బాగా రాశారు. బట్ మ్యూజిక్ కూడా ఈ సాంగ్ రిలీజ్ అన్న నైట్ మళ్ళీ వర్క్ చేసి పంపించి అసలు సాంగ్ పేలింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. సురేష్ అన్నకి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ముందు ముందు తన ఇంకా 2 పాటలు ఉన్నాయి, ఇంకా 3 పాటలు ఉన్నాయి. అవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. విరాట పర్వం తర్వాత నాకు ఇచ్చాడు, అది అనుకుంటున్నా నేను, చూడాలి. ఈ 12 ఇయర్స్లో, తెలంగాణ వచ్చిన 12 ఇయర్స్లో ఒకసారి గమనిస్తే తెలంగాణ నేటివిటీకి సంబంధించిన సినిమాలు చాలా వచ్చాయి. పల్లెటూరుకు సంబంధించినవి, పీపుల్ రిసీవింగ్ అనేది కూడా సూపర్ అని. కానీ విజువల్స్ విషయంలో అంత అందంగా చూపించే విధానం మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందులో ఈ జగమెరిగిన సత్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు మాకు రిలీజ్ చేసిన దాని వరకు అట్లా ఉంది. మరి మీరు ఆ డిఓపి గారు ఇద్దరు కలిసి దీనికి వెనకల ఎంత వర్క్ చేశారు అసలు? యాక్చువల్లీ డిఓపి నేను రూమ్మేట్స్, ఒక 6 ఇయర్స్ నుంచి రూమ్మేట్స్. నేను 3 ఇయర్స్ బిఫోర్ రాసుకున్న కథ ఇది. అప్పటి నుండి నేను కథ రాసినప్పటి నుండి నాతో ఇద్దరం ఒకటే రూమ్ కాబట్టి ఎవ్రీథింగ్, అంటే ఏ సీన్ రాసినా, ఏ డైలాగ్ రాసినా, ఏ ఫ్రేమ్ పెట్టి రాసినా కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. బట్ సినిమా వన్స్ ఒకసారి ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో కూర్చున్నప్పుడు 1 మంత్ ఇద్దరమే కూర్చొని వర్క్ చేసుకున్నాం దానిపైన. నేను, ఆ డైరెక్టర్, తను, ముగ్గురం. ప్రతి సీన్ని, ప్రతి డైలాగ్ని, ప్రతి ఫ్రేమ్ని అంతా స్టోరీ బోర్డ్ వేయించుకున్నాం మేము. ముగ్గురం కలిసి స్టోరీ బోర్డ్ వేయించుకొని ఇట్లా తీస్తే బాగుంటుంది, ఇట్లా తీస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ ప్రాపర్టీ ఉండాలి, ఇక్కడ ఇది మనం చూపించాలి. కొన్ని తెలియకుండా సినిమాల్లో మీకు అబ్కాన్షియస్లో ఒక థింగ్ కూడా కథ చెప్తూ ఉంటుంది. అంటే ఒక మామూలు చాట పెట్టినా కూడా, తట్ట లాంటిది పెట్టినా కూడా, ఒక ఎడ్ల బండి పెట్టినా, ప్రతిదీ కథలోనే ఉంటుంది. అది కథ చెప్తుంది. సో అట్లా ఇద్దరం కలిసి బాగా వర్క్ చేసి ఒక 1 మంత్ డే అండ్ నైట్ స్టోరీ బోర్డ్ వేసుకొని అంత నీట్గా సెట్. ఎందుకంటే కొత్తగా వెళ్తున్నాం, కొత్త వాళ్ళం వెళ్తున్నాం, బట్ టెక్నికల్గా తగ్గకూడదు ఇక్కడ. కథ కొత్తగా ఉంది, మనం కొత్త వాళ్ళం, బట్ ఆడియన్స్కి చేరేలోపు మన విజువల్స్ కానీ, మనం చెప్పే ఇది కానీ అది కనిపించాలి స్క్రీన్ పైన. అది కనిపిస్తేనే మనకి ఎంతో కొంత సపోర్ట్ వస్తారు, జనాలు మనం చూడడానికి వస్తారు అని మేము టెక్నికల్గా చాలా వర్క్ చేసినాం. సో అట్లా సోయబ్ కూడా చాలా ప్లేస్మెంట్ నాకు, ఎందుకంటే నా రూమ్మేట్ ఒకటి, 2 మేమిద్దరం చాంటికి చాలా క్లోజ్. అంటే నా తమ్ముళ్ళలాగా భావిస్తాడు, నేను అన్నలాగా భావిస్తాను. సో తమ్ముడి కోసం ఏదైనా చేసే ఒక అన్నలాగా మొత్తం ఇచ్చి పడేసిండు. కానీ మెయిన్గా ఒకటి ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే, ఒక చిన్న సినిమాస్లో ఇంత క్వాలిటీ ఎలా అనేది చాలామంది కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అనేది కూడా వచ్చింది. అదే ఒకటి పెద్ద సక్సెస్ అనుకోవచ్చు. యాక్చువల్లీ మేము ఎంతైనా తపన పడతాం, ఎందుకంటే మనం ఫిలిం మేకర్స్, కానీ డబ్బు పెట్టే వాళ్ళు కూడా మనకు వెనకాల ఉండాలి. ఇంత అవుట్పుట్ వచ్చింది మాకు, ఇంత అందరూ ఫస్ట్ విజువల్ చూసి మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ప్రొడ్యూసర్ భాస్కర్ సార్, విజయ్ భాస్కర్ గారు. ఎందుకంటే ఈ రోజులలో చిన్న సినిమా అంటే ఏముంది, చిన్న సినిమా కెమెరా పెట్టి చేసి ఏముంది, బిజినెస్ కోసం చూద్దాం ఇట్లా ఉంటుంది. బట్ తన బిజినెస్ కోసం ఏం చూడలే. నువ్వు ఇది ఎట్లా తీయాలనుకుంటున్నావు, దీనికి నువ్వేం పెట్టాలనుకుంటున్నావు, సరే ఇది పెట్టాలనుకుంటున్నావు, సరే రూపాయి అనుకున్నా, 2 రూపాయలు అయినా పెట్టేసిండు తను. దానివల్లనే మాకు ఈ అవుట్పుట్ వచ్చింది అందరికీ. తను ఫస్ట్ ఫ్రంట్లో ఉన్నాడు అనమాట, అంటే ఖర్చుకు వెనకాలేదు. విజువల్ నువ్వేం కలగన్నావో పేపర్ పైన నాకు అది చూపి చాలు, అదే చూపించిన అందరు కలిసి. మెయిన్గా ఈ మూవీకి ఎక్కువ డ్యూరేషన్ అంటే 4 సంవత్సరాలు పట్టడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే షూటింగ్ ప్రాసెస్ అంతా తొందరనే జరిగిందండి. ఒక ప్రీ ప్రొడక్షన్ ఇదంతా షూటింగ్ అంతా ఫస్ట్ కాపీ రెడీ అవ్వడానికి 1 ఇయర్లో అయిపోయింది మొత్తం. బట్ కొత్త వాళ్ళం కదా, మాకు ఎక్కడికైనా వెళ్ళి సినిమా చూపిద్దామన్నా కూడా మాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నేనైతే లిటరలీ చెప్తున్నా, ఒక హార్డ్ డిస్క్ ఫస్ట్ కాపీ, ఒక ల్యాప్టాప్ వేసుకొని నేను చాలా ఆఫీసులు తిరిగా, పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు అందరినీ అప్రోచ్ అయ్యా. అసలు కనీసం నా ట్రైలర్ కూడా చూడడానికి ఎవరు రాలేదు, ముందుకు రాలేదు అసలు. అలసిపోయి ఒక స్టేజ్లో సినిమాని వదిలేసినాం. సరే ఇది ఇట్లా అవ్వదు అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు కూడా అంటే యాక్చువల్లీ ఏమైందంటే అనుకున్న దానికంటే కొంచెం ఓవర్ క్రాస్ అయింది బడ్జెట్. ఓకే, మేము వెళ్ళిన షూటింగ్ స్పేస్లో వర్షాలు పడుతుండే ఎక్కువ. 1 గంట షూట్ చేస్తే 1 గంట వర్షం పడేది. దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల మేము అనుకున్న దానికంటే 50% పెరిగింది. అయినా కూడా ప్రొడ్యూసర్ గారు పెట్టారు, అంటే ఇబ్బంది వాళ్ళు, ఎందుకంటే విజువల్గా మనం అది చూపిస్తున్నాం తనకి, తను కూడా ఇబ్బంది పడలేదు. బట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి తను కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇది అవ్వడం,
సో ముందుకు తీసుకెళ్దామంటే అసలు నేను చాలా ప్రొడక్షన్ హౌస్ అంటే అసలు పేర్లు చెప్పకూడదు, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ గేట్ ముందు కూడా నిల్చున్నాను నేను బ్యాగ్ వేసుకొని. బట్ ఎవ్వరు అసలు ఈ దగ్గరికి రానియలేదు, అంటే చూపించడానికి స్కోప్ లేదు. ఫస్ట్ ఒక ప్రివ్యూ చేద్దాము, అట్లీస్ట్ ఒక ట్రైలర్ చూపిద్దాము. ఇప్పుడు మేము ట్రైలర్ చూశారు, మీరు చూసి చాలా మంచి మాటలు మాట్లాడారు. ఒకవేళ ఇది 2 years బ్యాక్ ఎవరైనా చూసి ఆ మాటలు మాట్లాడుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత డిలే అవ్వకపోతుండేమో అనిపించింది. సో దానివల్ల డిలే అయింది, సపోర్ట్ లేక, మాకు ఎవరికి తెలియక. సో అట్లా డిలే అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ గారే ముందుకు వచ్చారు, లేదు ఈ సినిమాని మనం బయటికి తీసుకుపోదాం అని చెప్పేసి, అందువల్ల డిలే అయింది. అండ్ ఆర్టిస్టుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవినాష్ వర్మ, అంటే అవినాష్ వర్మ రవితేజ గారి రిలేటివ్ అని చెప్పేసి సో తనని ఈ మూవీలోకి తీసుకున్నారనుకోవచ్చా? రిలేటివ్ అనే దానికంటే ముందు ఒక థాట్ ప్రాసెస్ అయితే అది ఉండే. చిన్నమ్మ కొడుకు అనుకుంటా, వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట. చెల్లెలు కొడుకు అంటే వాళ్ళ చిన్నాన్న వాళ్ళ కూతురు కొడుకు. సో మేము యాక్చువల్లీ వాళ్ళని అందరినీ కలిసినాం. రఘు సార్కి స్టోరీ చెప్పినాం, వాళ్ళ తమ్ముడు బ్రదర్ రఘు గారికి. ఆ తర్వాత డబ్బింగ్ జరిగేటప్పుడు వచ్చి కొన్ని విజువల్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఒక రకంగా ఉండే అది మాకు. బట్ క్యారెక్టర్ కూడా తను యాప్ట్, అంటే ఊరు అంటే ఒక హైట్ ఫిజిక్ ఇట్లా ఉండాలి. నాకెందుకు సత్యం అనే క్యారెక్టర్ మనలో కనిపించింది. ఎందుకంటే మాకు కూడా కొంచెం ట్రావెలింగ్ ఉంది తనతో. నేను, మా డిఓపి, తను అందరం ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో తనతో ట్రావెలింగ్ ఉంది. తను ఏంది అంటే ఎప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని కోరుకున్నాడు. నేను ఫస్ట్లో ఇట్లా లేకుండే రూటెడ్ కథలు, అంత మాస్ ఉండే. పూరి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఒకటి చిన్న షార్ట్ ఫిల్మ్ ఒక 20 minutes రాసి ఉండే, పీడియట్ టైప్ ఉంటుంది. అది మనోడికి బాగా నచ్చిన, ఇది చేయాలని తిరిగేటోడు అనమాట. ఎక్కువ ఫోన్లు చేసేవాడు, కలిసేవాడు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేకుండే షార్ట్ ఫిల్మ్ చేయడం ఆ టైంలో. చేయలేదు. బట్ ట్రావెల్ ఉంది. ఇదే ట్రావెల్లో నాకు ఎందుకో మనం చూస్తే, ఎందుకంటే నాకు బిఎడ్, సత్యం క్యారెక్టర్కి కొంచెం చెస్ట్ పైన హెయిర్, ఇలాంటివి కొన్ని ఉండే నా క్యారెక్టర్కి ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అవి మనోళ్ళలో ఉన్నవి. సో మనం తీసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి మనం తీసుకొని, రెండోది మీరు అన్నట్టు ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉండే. బట్ అది చూద్దాం ముందు అసలు ఆ ప్రమోషన్స్కి యూజ్ చేద్దాం అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఏమన్నా మాట్లాడారా అవినాష్తో? అంటే ఏంటంటే ప్రీ రిలీజ్కి కానీ మూవీ ప్రమోషన్స్ విషయంలో రవితేజ గారు వస్తారు, మరి ప్రమోట్ చేస్తారా అని మాట్లాడుతున్నాడు ఇప్పటికి కూడా రవి సార్తో. బట్ ఏంటంటే మేము ఒక ప్రివ్యూ చేసినాం రామనాథ్ స్టూడియోలో. అప్పుడు రవి గారు వాళ్ళ ఫాదర్ గారు, మహదన్ వాళ్ళ తర్వాత వాళ్ళ కూతురు, రఘు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి అప్పుడు నాకేంటి అంటే సపోర్ట్ అయితే దొరుకుతుంది అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు అంటే రవితేజ వాళ్ళ ఫాదరు నన్ను ఇంటర్వ్యూలో పిలిచాడు. ఓకే. డైరెక్ట్ థియేటర్లో, డైరెక్టర్ని పిలిపియండి అని. వెళ్ళి కలిస్తే నువ్వే నా అన్న. నేనే సార్ అన్న. చిన్న పూరంలాగా ఉన్నావు నువ్వు, అసలు చిన్న పిల్లగాళ్ళలాగా ఉన్నావు, ఈ సినిమా నువ్వే తీసినావు అన్నాడు. నేనే తీసిన సార్ అన్న. ఇంటర్వ్యూలో అదిరిపోయింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నేనే మాట్లాడతా, వెళ్ళి కూర్చో అన్నాడు. హ్యాపీ అనిపించింది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఇన్నోవాల దగ్గరికి పిలిపించి మరి వాళ్ళ కార్లో వెళ్తుంటే బాలే చూపించినావు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది అసలు మా వాతావరణమే కాదు, ఇది ఈ లుంగిలు కట్టుకోవడం, ఇది నాకు కథ కూడా చాలా బాగా నచ్చింది, విజువల్ ట్రీట్ ఉంది, సో మాట్లాడదాం మనం ఫర్దర్గా అన్నారు. వెయిటింగ్, అంటే రవి గారి దగ్గరికి ఎట్లా వెళ్తాం అనేది వెయిట్ చేస్తున్నాం. నార్మల్గా ఒక మెయిన్ లీడ్ ఒకరిని పెట్టుకున్న తర్వాత సో ఒక ఎక్స్టెంట్ వరకు సో వాళ్ళని దిగజారే టైప్లో మనం చూపించవచ్చు. కానీ మీరు మాత్రం ఇంకా రూటెడ్గా వెళ్ళిపోయి చీపుర్లతో చెప్పులతో కొట్టించారు. అది చూస్తే ఏంటిది అని అనిపించేలా ఉంది. డైరెక్ట్ ఒక చెప్పు వచ్చి ఫేస్ మీద పడుతూ ఉంటే మా అనిపించింది. అవును మీకు అలా అదే అంటున్నా. ఇప్పుడు అది పెట్టకపోతే మీరు దాని గురించి ఇప్పుడు మాట్లాడకపోతుండే. సో అలా మాట్లాడుకోవాలి అంటే ఆ కథకి అది అవసరం కాబట్టి, ఇంకా నా కథకి ఇంకా అవసరం ఉన్నది కూడా చాలా చేయించా. సినిమాలు ఇంకా చాలా ఉంది. అది చూస్తే ఇంత ఎక్స్ట్రీమ్ ఉంటుందా అసలు? ఇప్పుడు మీరు చూసింది అది చెప్పొకటే, ఇంకా చాలా ఉంది సినిమాలు అలాంటిది. ఓకే. సో అది చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుంటారు. అదే అంటున్నా, అంటే ఒక పెయిన్ని మాటలతో చెప్పడం కంటే విజువల్గా చూపించి దాన్ని ఇది చేయడం అనేది ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. సో దానికోసం కథలోనే అది ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. తప్పకుండా సినిమాలో చూస్తారు, చూసి అమ్మ ఇంట్లో ఉందా అంటారు. ఓకే. ఏంటంటే ఒక సినిమా బయటికి తీసుకురావడం అంటే అంత ఈజీ పనే కానే కాదు. సో మీరు ఇన్నాళ్ళ స్ట్రగుల్ అనేది కూడా పడి ఇప్పుడు బయటికి వస్తూ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు కొంచెం అంటే హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 4 years నుంచి స్ట్రగుల్ పడి ముందుకు తీసుకొస్తున్నాం సినిమాని. హ్యాపీగానే ఉంది. బట్ జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎట్లుంటుంది అనే భయం కూడా ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు అని అట్లని కాకుండా అందరి కష్టం ఉంది దీంట్లో. అందరం ఫ్రెషర్స్ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్నాం. దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు బయటికి.
కానీ ఎక్కడ అంటే రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న చిన్న చిన్న మూవీస్ ఏదైనా తీసుకున్నా కానీ కొంచెం నోన్ ఫేస్ అనేది కూడా ఎక్కడో చోట అవును. ఒక్కటి 2 క్యారెక్టర్లన్నా పెడతారు. అవును. కానీ మొత్తం ఎతికినా కానీ ఎక్కడ ఒక నోన్ ఫేస్ అనేది కూడా లేరైంది భయ్యా. యాక్చువల్లీ అనుకున్నాం ఫస్ట్ Hmm. కొంతమంది అంటే పేర్లు చెప్పను బట్ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు ఓకే అయిపోయిన తర్వాత ఆఫీస్లో కూర్చున్నప్పుడు కొంతమందిని అనుకున్నాం. Hmm. అనుకొని పిలిపించి మాట్లాడితే మేము ఫస్ట్ అనుకున్న బడ్జెట్ ఓవర్ క్రాస్ అవుతుంది. Hmm. సో లేదు దీనికి మనం టెక్నికల్గా స్ట్రాంగ్గా చేద్దాం సినిమాని. సో కొంచెం కొత్త వాళ్ళని ఎంకరేజ్ అంటే కథ బాగుండి ముందుకెళ్తే చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఎగ్జాంపుల్ సినిమాలు కూడా ఉన్నాయి, కేర్ ఆఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు ఇలాంటివి ఉన్నాయి. మనం ఎందుకు చేయకూడదు? Hmm. మనం మైండ్ సెట్ నీట్గా ఉంది. ఫస్ట్ ఏదో ఒక రకమైన సినిమా తీసి వదిలేద్దామని కాకుండా నీట్గా సినిమా చేద్దాం, బట్ అందరి సపోర్ట్ దొరుకుతుంది అనుకున్నాం. Hmm. అనుకొని అప్పుడు సరే ఓవర్ క్రాస్ అవుతుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఎవరిని పిక్ చేసుకుందామని చెప్పేసి టోటల్గా మొత్తం తిరిగినాం అన్నమాట. నేను మా కో-డైరెక్టర్ Hmm. తిరిగి సురభి నాటకాలు అని చెప్పేసి నాటకాల బ్యాచ్ని పట్టుకున్నాం మేము. పట్టుకుంటే వాళ్ళ ఇది చూస్తే ఇంతకంటే ఇంకా మించిన నటులు ఎక్కడున్నారా అనిపించింది నాకు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మిడిల్ క్లాస్ మిడిల్స్లో ఉన్న రమణ గారు వాళ్ళ బ్యాచే. Yeah. సో అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ నా సినిమాలో వస్తున్నారు వాళ్ళ బ్యాచ్ అంతా. ఆహా. సో ఒక హీరో, 2 హీరోయిన్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులే. Hmm. ఇంత చెప్తే ఇంత చేసేవారు. సరే వీళ్ళని పెట్టుకుంటే మనం సినిమా ముందుకెళ్ళొచ్చు. సార్ బిజినెస్ గురించి ఆలోచించలేదు మేము ఎప్పుడు. ఓకే. కథ ఎట్లా తీయాలి, కథని ఎంతవరకు ఆ క్యారెక్టర్తో మనం ఎంతవరకు ఎమోట్ చేయగలుగుతాం స్క్రీన్ పైన అనేది మనకు మనసులో ఉండే అంతే. బట్ అనిపిస్తుంది ఇప్పుడేమో అనిపిస్తుందేమో, బట్ ఏమో ఈ సినిమా సక్సెస్ అయితే వీళ్ళే నోన్ ఫేసెస్ అవుతారు తర్వాత ఓకే అనే థింకింగ్ ఉంది. కమింగ్ టు ద హీరోయిన్స్, 2 హీరోయిన్స్ పెట్టుకున్నారు కానీ రివీల్ చేయడం మాత్రం సరితను ఒక్కదాన్నే రివీల్ చేశారు, అంటే ఆద్య. అవును అవును. సో ఏంటి రీజన్ ఏంటి? రీజన్ అంటే రెండో క్యారెక్టర్ని కూడా బయటికి తీసుకొస్తాం త్వరలో, అంటే కొంచెం ముందు. బట్ ఏంటంటే ఆ అమ్మాయి అట్లా ఉంటేనే బెటర్ అనిపించింది మాకు. ఓకే. సో అది ఎట్లుంటుందంటే ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే అట్లా రాసినాం, ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. 100% చెప్తున్నా. ఓకే. వీళ్ళు మన క్యారెక్టర్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లుంటుంది ఆ అమ్మాయి పైన స్క్రీన్ ప్లే. బట్ ప్రమోషన్స్కి అయితే తీసుకొస్తాం, బట్ బయట పెట్టాం ఆ అమ్మాయి చేసిన ఇది. ఓకే. ఎందుకంటే అది థియేటర్లోనే చూడాలి, చూస్తే థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు ఇంత అదే సార్ ఇప్పుడు ఎట్లా అంటే కథ రాసినప్పుడు మనకి ఏదైతే థ్రిల్ ఫీల్ అవుతామో దాన్ని అట్లనే ఉంచాలి స్క్రీన్ మీదకి వచ్చేదాకా. అందుకే ఆ అమ్మాయిని అంత గోప్యంగా ఉంచుతున్నాం మేము ఆమె క్యారెక్టర్ని. కమింగ్ టు ఆద్య, అది సో ఆద్య కోసం 4 సార్లు సో వాళ్ళ అమ్మను పదే అడిగారంట కదా. అవునవునవును. అమ్మ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అవును అవును అవును. అంటే ఆ త్రూ రీల్స్ కానీ అవును. అండ్ బిగ్ బాస్లో వెళ్ళిన నబిల్ నబిల్ నబిల్తో కొన్ని రీల్స్ చేస్తూ ఆ కంటెంట్ అనేది చేస్తూ ఉంటే అట్లా బాగా ఫేమస్ అయింది. అవును. అది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు యాక్చువల్లీ. తను కూడా చాలా ఫుల్ యాక్టివ్ అనమాట అప్పటి నుండే. అంటే తను మన సినిమాలో చేసినప్పుడు 17 years old, 17 సంవత్సరాలే. బట్ అట్లా ఉండకపోతుండే ఆమె. 17 సంవత్సరాలకి ఇంత మెచ్యూరిటీ ఉంటుందా అన్నట్టు ఉంటుండే. అయితే తను సెలెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటి అంటే నేను ఒక చిన్న స్టేటస్ చూస్తుండే వాట్సాప్లో, వాళ్ళ పెద్దమ్మ గారు నాకు పరిచయం అనమాట. ఓకే. తను పెట్టింది, నా హీరోయిన్కి కాళ్ళకు పారాని చేతులకి ఎప్పుడు మెహందీ ఉండాలి అనేది ఒక నాకు ఇది ఉంటుండే. తన ఫుల్ ఫేస్ కూడా చూడలేదు నేను. చూడకుండానే జస్ట్ ఒక కార్లోనే ఏదో టాప్ లెస్ కార్లో ఉంటే ఇట్లా హ్యాండ్ కనిపించింది. హ్యాండ్ కనిపిస్తే ఎవరు అని అడిగిన, అంటే ఇట్లా మా చెల్లెలు కూతురు. అవునా, ఓకే, ఏదైనా ఫొటోస్ ఉంటే పంపి అంటే ఆ ఫొటోసే నాకు మళ్ళీ పంపించింది, ఫుల్ ఫొటోస్. ఓకే. పంపిస్తే అప్పుడు చూసి నేను ఎస్పెషల్లీ ఆ అమ్మాయిని ఎంచుకోవడానికి మెయిన్ రీజను తన చేతి మీద ఉన్న మెహందీ చూసి ఎంచుకున్నా. అంతకు మించి ఇంకేం లేదు. ఈ మాట చెప్పారా మరి? చెప్పిన చాలా చెప్పారా? ఓకే. సినిమాలో కూడా అది ఎప్పుడు ఉంటుంది, త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటుంది. అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడే కాళ్ళకి పారాని మాత్రం బాగా పెట్టారు మీరు ట్రైలర్లో. అవును అవును. ట్రైలర్లో అదే బాగా గమనించా. అవును, అంటే కొంచెం విలేజ్ పర్సన్స్కి అవి కొంచెం దగ్గరగా ఉంటాయి. వాళ్ళు ఏంది మన విలేజ్లలో సాయంత్రం లైవ్ బై సబ్ పెట్టుకొని ముఖం కడుక్కుంటారు. సో పౌడర్ వేసుకొని సాయంత్రం పూట అట్లా వీధిలో అన్ని ఎద్దులు కానీ ఆవులు కానీ వెళ్తుంటే ఆ మట్టి వాసన పీల్చుకుంటూ, ఆ తర్వాత మనకి ఆషాఢ మాసం వస్తేనే పెట్టుకుంటారు అనేది ఒక ఇది ఉంటుంది. బట్ అట్లా కాదు విలేజ్లలో. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెరట్లోనే ఉంటుంది గోరింటాకు, పెట్టేసుకుంటారు. అంటే అది ఒక ఇదే అనమాట. అది స్క్రీన్ మీద ఎట్లుంటుంది అంటే చూసే వాళ్ళకి చాలా నాస్టాలజికల్గా ఉంటుంది. అరే ఇట్లా ఉండేవాళ్ళం కదా అన్నట్టు. ఓకే. సో దానికోసం మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి ఉండే. ఓకే. అమ్మాయికి పెట్టిన పువ్వులు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లు అయితే అసలు చెప్పకూడదు, ఎక్కడ పూలు దొరకకపోతే గోరింక పూలు కూడా పెట్టేశారు. అట్లా అమ్మాయిని లవబుల్గా చూపించిన. యా, కానీ ఫ్రేమ్ వైజ్ అయితే చాలా బాగుంది అమ్మాయి. ఇద్దరు పేరు కానీ అంత బాగా కనిపించారు. అండ్ మరి ఫైనల్ క్వశ్చన్, సో మరి మూవీ అయితే తొందరలో రిలీజ్ అవుతుంది. సో ఎగ్జైటెడ్గా ఉన్నారా, నర్వస్గా ఉన్నారా, లేకపోతే ఏంటి ఫీలింగ్ ఏంటి? ఎగ్జైటెడ్గానే ఉన్నాం అందరం. సో
బట్ ఇంకో నర్వస్ కూడా ఉంది, ఎందుకంటే కొత్తగా వస్తున్నాం కదా, ఇప్పటివరకు ఇంకేం సపోర్ట్ లేదు. మ్మ్. ఇక్కడైనా కొంచెం సపోర్ట్ దొరికితే ఇంకా బాగుంటుందనే దాంట్లో ఉన్నాం అందరం, యాక్చువల్ ఆ డైనామోలో ఉన్నాం. ఓకే. బట్ కథ మట్టికి సినిమా మట్టికి అయితే నీట్గా తీసినాం, జనాలకు నచ్చేలాగా తీసినాం. ఇప్పటి వరకు మా సినిమానే ముందుకు తీసుకుపోయింది యాక్చువల్ చెప్పాలి అంటే, మా విజువల్స్ కానీ మా ఇది కానీ. ఇక నెక్స్ట్ కూడా సినిమానే ముందుకు తీసుకుపోయింది, ఎందుకంటే సినిమా కథ అనేది కథ ఎంచుకుంటుంది అందరినీ. Right. అట్లనే సినిమా కూడా రిలీజింగ్ 4 సంవత్సరాలకు ఎంచుకుంది అది. Hmm. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది కూడా అదే ఎంచుకుంటుందేమో అనుకుంటున్నాం. బట్ ఎగ్జైటెడ్గానే ఉన్నాం, ఎట్లయినా హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అట్లా కాకుండా ఒక మంచి సినిమా అయితే చేసినాం మేము. జనాలకు తప్పకుండా నచ్చుద్ది. నైస్ తిరుపతి గారు. ఏంటంటే మెయిన్గా ఒక హానెస్ట్గా ఒక ప్రయత్నం అనేది కూడా చేశారు. అవును. అండ్ బాల్ అంతా ఇప్పుడైతే ప్రేక్షకుల కోట్లో ఉంది కాబట్టి అవును, విల్ అవును. సీ. ఓకే. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో Thank you. మచ్.